శుభవార్త. మీ సొంత ఊరిలో ఉంటూ ఎలాంటి రిస్క్ మరియు ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రముఖ కంపెనీ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నందు పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్ చేస్తూ మీ విలువైన సమయాన్ని మీకు నచ్చిన సమయాల్లో కేటాయించి ఓరియంటెడ్ జాబ్ సేల్స్ అడ్వైజర్ గా వర్క్ చేయడానికి ఆసక్తి గల వారికి అద్భుతమైన ఉపాధి అవకాశం కలదు. వయసు 25 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు. విద్యార్హత 10th ఇంటర్, డిగ్రీ, పీజీ. రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగులు, హిట్మెంట్ మరియు పోస్టల్ ఏజెంట్స్, గృహిణీలు, ఫైనాన్స్ సెక్టార్, ఆడిటర్, అకౌంటెంట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్స్, బ్యూటీషియన్, డాక్టర్లు, టీచర్లు, వ్యాపారస్తులు, వర్కింగ్ ఉమెన్స్ మరియు మార్కెటింగ్ రంగాల వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈరోజు 2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలు విడుదలైనాయి. ఈ పరీక్షా ఫలితాలలో సరస్వతి విద్యార్థులు అనేక మంది స్టేట్ టాపర్స్గా నిలిచారు. వారందరికీ ముందుగా మా విద్యా సంస్థ తరఫున మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. జూనియర్ ఇంటర్లో 470కి 466 మార్కులు 9 మంది విద్యార్థులు సాధించారు. వెంకట విష్ణు, విచిత్ కుమార్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, చందన, భార్గవి, నిహిత, బాల వైష్ణవి, మహిత అనే 9 మంది విద్యార్థులు 466 మార్కులతో టాపర్స్ గా నిలిచారు. అట్లాగే 465 మార్కులకి పైన 25 మంది విద్యార్థులు, 464 మార్కుల పైన 32 మంది విద్యార్థులు, 460 పైన 219 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే బైపీసీ విభాగంలో కూడా 440కి 435 మార్కులు 4 విద్యార్థులు స్టేట్ టాపర్స్ గా నిలిచారు. వాళ్ళు రాజేష్, కాదర్బి,
గ్రీష్మ, కోమల్ జెట్ అనే విద్యార్థులు టాపర్స్ గా నిలిచారు. అట్లానే బైపీసీలో 434 పైన నలుగురు, 433 పైన మరి ముగ్గురు విద్యార్థులు, 420 పైన 22 మంది విద్యార్థులు టాపర్స్ గా నిలవడం జరిగింది. అట్లానే జూనియర్ ఇంటర్ సిఈసిలో కూడా స్టేట్ టాపర్స్ గా ఇద్దరు విద్యార్థులు 500కి 485 మార్కులు సాధించారు. వాళ్ళు అర్చిత, గజనీ, దికేష్ అనే విద్యార్థులు. అట్లానే సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో 1000కి 991 మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారు. వీరు హర్షిని, హేమలత, సిరి అనే విద్యార్థులు. మరి 980 పైన 120 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. అట్లానే బైపీసీ విభాగంలో కూడా 1000కి 991 మార్కులతోటి ఒక విద్యార్థి స్టేట్ టాపర్ గా నిలిచారు, హారికా జియా అనే విద్యార్థి. అట్లానే 980 పైన బైపీసీ విద్యార్థులు 12 మంది స్టేట్ టాపర్స్ గా నిలిచారు. మరి ఇంతమంది ఒక కాలేజీలోనే టాపర్స్ గా నిలిచారు అంటే ఇక్కడ పనిచేసే ఫ్యాకల్టీ, వర్క్ చేయించే చైర్మన్స్, మరి డైరెక్టర్స్, మరి సిఇఓ వీళ్ళందరి పైన ఆధారపడి ఉంటుంది. మరి ఇంతమంది విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి ముఖ్య కారణము అనేక కార్పొరేట్ కాలేజీల నుంచి 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని తీసుకురావటం, మంచి మెటీరియల్ తయారు చేయించి మంచి షెడ్యూల్ రన్ చేసి మరి అనేక ఎగ్జామ్స్ మరి డే బై డే, వీక్లీ, మంత్లీ టెస్టులు జరిపి మరి ప్రతి ఎగ్జామ్ కూడా అనాలిసిస్ చేసి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా విద్యార్థులకి విపులంగా విశదీకరించడం వలన ఎలాంటి మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అట్లానే కాకుండా డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి, గంగాశంకర్ రెడ్డి సారు వీళ్ళిద్దరు కూడా మరి డైరెక్టర్స్ గా కాకుండా తోటి బ్రదర్స్ లా మరి నిత్యము వాళ్ళ వెంటనే ఉంటూ వాళ్ళు ఉండే మరి చిన్న చిన్న మిస్టేక్స్ ని తెలియజేస్తూ అవి ఎప్పటికప్పటికి సరిదిద్దుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం వల్ల కూడా మరి యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచి టాపర్స్ గా నిలవడం జరిగింది. మరి ఈ కాలేజీలో చేరిన స్టూడెంట్స్ మొత్తం కూడా ఏదో కార్పొరేట్ కాలేజీలో లేకపోతే మరి ధనవంతుల పిల్లలు కాదు. వీళ్ళంతా ప్రకాశం జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి మరి చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు. మరి వీళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమతోటి చేరదీసి వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని నింపి మరి 1-4 సార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఈ స్థాయికి రావడం జరిగింది. అట్లానే ఓన్లీ ఇంటర్మీడియట్ లోనే కాకుండా జేఈ మీన్స్ ఐఐటిలో కూడా మనం అనేక ర్యాంకులు సాధించడం జరిగింది. మరి లాస్ట్ టైము మరి జేఈ మీన్స్ లో లోక్రీట్ అనే విద్యార్థి మరి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే సీఎం గారు కూడా మరి ఆ స్టూడెంట్స్ ని అభినందించారు. అట్లానే మరి రేపు 17వ తారీఖు మళ్ళీ జేఈ మీన్స్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆ జేఈ మీన్స్ రిజల్ట్స్ లో కూడా ఇంత గతంలో కంటే కూడా ఇంకా బెటర్ ఫలితాలు వస్తాయని నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లానే ఎంసెట్ కూడా చాలా సీరియస్ గా మరి కోచింగ్, షార్ట్ టర్మ్ కోచింగ్ రన్ అవుతుంది. మరి విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని సదుద్దేశంతో కష్టపడుతున్నారు. మరి ఫ్యాకల్టీ కూడా ఈసారి ఎంసెట్ లో కూడా మన స్టేట్ లో మంచి ర్యాంకులు ఉన్నట్టుగా మరి వర్క్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అట్లానే మేము పేరెంట్స్ కి మరి మా మిత్రులకి అనేక మందికి అనేక సందర్భాల్లో మేము మీ పిల్లలకి ఎటువంటి మరి విద్యలో ఎటువంటి లోపం జరగకుండా మా శాయశక్తులా న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకు మాట ఇస్తున్నాము. మరి మేము ఇచ్చిన మాట ప్రకారము 100కి 100% వాళ్ళ స్టూడెంట్స్ కి, వాళ్ళ పిల్లలకి న్యాయం చేస్తామని చెప్పేసి మరి మా పాత్రికేయ మిత్రుల సమక్షంలో మరొకసారి మేము తెలియజేస్తున్నాము. మాకు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి మరి విద్యా సంస్థల యాజమాన్యాలకి, మరి మా పాత్రికేయ మిత్రులకి, మరి మా విద్యార్థుల తల్లిదండ్రులకి, మరి ఎంత మంచి ఫలితాలు సాధించే విద్యార్థులకి మరి తన తల్లిదండ్రులుగా ఉన్నటువంటి పేరెంట్స్ కి మరి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముందు కూడా మరి ఈ విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి పిల్లలకు కూడా దేవుడు ఆయురారోగ్యాలు
మరి మంచి ఫలితాలు వచ్చే విధంగా ధైర్యాన్ని నూరిపోయాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. ఇక్కడ ఉన్న పేరెంట్స్కి, మీడియా మెంబర్స్కి, టీచింగ్ ఫ్యాకల్టీకి అందరికీ ప్రెస్ మీట్కి వచ్చినందుకు హార్ట్లీ వెల్కమ్ అండి. ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మన రాష్ట్రంలో ఏ విద్యా సంస్థకి సాధ్యం కాని ఫలితాలు ఇక్కడ మనం సాధించడం జరిగిందండి. చూస్తుంటే మీరు ఎంతమంది ఉన్నారో ఇవన్నీ మీకు నుంచొని పెట్టి కవర్ చేయడానికి కూడా మనకు పాసిబుల్ అవ్వట్లేదు. అంతమంది మనకి ఇక్కడ ర్యాంకులు సాధించడం జరిగింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీ నుంచి ఓన్లీ ఒక్క మన కాలేజ్ నుంచే 9 మంది స్టేట్ ఫస్ట్ సాధించారు. అలాగే జూనియర్ బైపీసీ ఓన్లీ మన కాలేజ్ నుంచే 3 స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. అలాగే సీనియర్ ఎంపీసీ నుంచి మన కాలేజ్ నుంచి 991 స్టేట్ ఫస్ట్ 3 మెంబర్స్ సాధించడం జరిగింది. అలానే సీనియర్ బైపీసీ స్టేట్ ఫస్ట్ 2 మెంబర్స్ సాధించడం జరిగిందండి. ఈ రిజల్ట్స్ కి సహకరించిన మా టీమ్స్ కి, ప్రిన్సిపాల్స్ కి, ఏఓ సార్లకి, ఇన్ఛార్జీలకి, వైస్ ప్రిన్సిపాల్స్ కి, టీచింగ్ ఫ్యాకల్టీకి, ఇక్కడ మమ్మల్ని నమ్మి జాయిన్ చేసిన ప్రతి ఒక్క పేరెంట్స్ కి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇలాంటి రిజల్ట్స్ మరెన్నో సాధిస్తామని ముందు వచ్చే సంవత్సరాల్లో శ్రీ సరస్వతి అంటే ఇంటర్మీడియట్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే స్థాయిగా మేము నిలబెడతామని పేరెంట్స్ అందరికీ హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హార్టీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నేను శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాను. ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో నాకు 1991 మార్కులు వచ్చాయి. దీనికి కారణమైన మా చైర్మన్ సార్ కి, డైరెక్టర్ సార్స్ కి, డీన్ సార్ కి, వైస్ ప్రిన్సిపల్ మ్యామ్ కి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి జూనియర్ కి నేను ఇచ్చే సజెషన్ శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సిరి. నేను సరస్వతి కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు వచ్చిన ఫలితాలలో 1000కి నాకు 991 మార్కులు వచ్చాయి. దీనికి కారణం మా యొక్క చైర్మన్ సార్, డైరెక్టర్ సార్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, జేఎల్స్ అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఇక్కడ ఖచ్చితంగా మార్కులు ఖచ్చితంగా వస్తాయి. హార్డ్ వర్క్ చేస్తే అందరికీ వస్తాయి. షెడ్యూల్, ట్రాక్ షీట్ అంతా బాగుంటుంది. చదువుకోవడానికి కూడా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. హాస్టల్లో ఫుడ్ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రెసెంట్ 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఇక్కడ చేరితే వాళ్ళకి ఖచ్చితంగా బాగా సక్సెస్ అవుతారు. మంచి మార్కులు వస్తాయి, ఫ్యూచర్లో బాగుంటుంది. కాబట్టి అందరిని ఇక్కడ చేరండి. థ్యాంక్స్, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీ అందరికి హార్ట్గా థ్యాంక్స్. నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి 10th లో 539 మార్క్స్ తెచ్చుకొని ఇక్కడ చేరాను. నాకు ఇంటర్ మార్క్స్ లో 470 అవుట్ ఆఫ్ 466 వచ్చాయి. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఎంసెట్ నుండి తెచ్చుకున్నాను ఆ మార్క్స్. నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం మా కాలేజ్లో మా సార్ వాళ్ళు చదివించడం, మా డైరెక్టర్ సార్ వాళ్ళ షెడ్యూల్, మా ప్రిన్సిపల్ మేడం, ముఖ్యంగా మా పేరెంట్స్ కృషి వల్ల, మా సార్ వాళ్ళ కృషి వల్ల నేను ఈ మార్క్స్ తెచ్చుకున్నాను. ఈ కాలేజ్లో చేరి నేను చాలా కష్టపడి చదువుతున్నాను. మొత్తానికి కారణం ఈ కాలేజ్ షెడ్యూల్ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ షెడ్యూల్ జూనియర్స్ కి సజెషన్ ఏంటంటే ఇక్కడ చేరమని సజెషన్. నా పేరు సన్నపాటి భాగ్యశ్రీ, మాది ఒంగోలు. ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో నాకు 470కి 465 మార్క్స్ వచ్చాయి. ఇటువంటి స్టేట్ ర్యాంక్ సాధించిన శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ కి ముఖ్య కారణమైన చైర్మన్ సార్ కి, డైరెక్టర్స్ కి, మాకు విద్య నేర్పించిన లెక్చరర్స్ అందరికీ నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా నేను మా జూనియర్స్ కి మంచి ఇంటర్ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకున్న జూనియర్స్ కి ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా చూసేది మంచి ఎడ్యుకేషన్, ఫుడ్, పీస్ఫుల్ గా ఉండాలి. అది ఖచ్చితంగా ఉంటానని మేము భరోసా ఇస్తున్నాము. శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఇక్కడ చేరిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి, దీన్ని తెప్పిస్తారు. థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు పి హారికా జాయ్. నేను నాకు ఈరోజు విడుదల చేసినటువంటి మార్క్స్ లో 1000 మార్కులకి 991 మార్కులు వచ్చింది. ఈ మార్క్స్ రావడానికి కారణం మా చైర్మన్ సార్ వల్ల, అలాగే మా డైరెక్టర్ సార్ వల్ల, మా టీచింగ్ స్టాఫ్ వల్ల, నాన్ టీచింగ్ స్టాఫ్ వల్ల, వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల, మోటివేషన్ వల్ల నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను. నేను సాధారణమైన స్కూల్ నుంచి వచ్చాను. మరి మధ్య తరగతి కుటుంబం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టార్గెట్ పెట్టుకున్నాను స్టేట్ ఫస్ట్ తెచ్చుకోవాలని. ఇక్కడ వచ్చిన తర్వాత స్టేట్ ఫస్ట్ తెచ్చుకునే విధంగా నేను సాధించాను. అంటే ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ.
పేరు అజయ్ కుమార్. ఈరోజు విడుదలైన పరీక్షా ఫలితాలలో నాకు 1000 మార్కులు 988 మార్కులు వచ్చాయి. నాకు ఈ మార్కులు రావడానికి కారణమైన మా చైర్మన్ సార్, డైరెక్టర్ సార్, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్ నా కోసం చాలా బాగా చేయగలరు అని చెప్పి దగ్గరుండి నాకైతే మోటివేషన్ ఇచ్చి మార్కులు రావడానికి కారణమయ్యారు. ముఖ్యంగా మా పేరెంట్స్ నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత మంచి కాలేజీలో నన్ను చేర్పించినందుకు మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా జూనియర్స్ కి కూడా చెప్పేది ఒకటే, బాగా చేయండి. మీరు సార్ వాళ్ళ సజెషన్స్, మోటివేషన్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. థ్యాంక్స్. నా పేరు కే రాజేష్, మాది ఖమ్మం. నేను 10th లో 589 సాధించి ఈ కాలేజ్లో చేరాను. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో 440కి 435 వచ్చాయి. దీనికి కారణమైన చైర్మన్ సార్కి, డైరెక్టర్స్కి, టీచింగ్ స్టాఫ్కి, టీచర్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇప్పుడు 10th కంప్లీట్ చేసుకున్న మా జూనియర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ కాలేజ్లో చేరితే కాంపిటేటివ్ పరంగా కానీ, బోర్డ్ ఎగ్జామ్స్ పరంగా కానీ మంచి రిజల్ట్స్ సాధించి వాళ్ళ ఫ్యూచర్ సక్సెస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. My name is Ashrita. I got 485 by 500 in CEC Junior. Thanks to my faculty, directors, sir, chairman, sir for support. My parents, I studied very well by support of all these members. Thank you. Hello, all of you. My name is Rajalakshmi. We are hospital our parents. ఇక్కడ స్టాఫ్ బాగుందండి, మనం కష్టపడి చదువుకుంటే మాత్రం చాలా మంచి మార్కులు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్. కాలేజీలో పాప 589 మార్క్స్తో 10th క్లాస్లో 589 మార్క్స్ సాధించి వచ్చింది. ఇప్పుడు జూనియర్ ఇంటర్లో 465 వచ్చింది. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ కాలేజీలో స్టాఫ్ అంతా సపోర్ట్, టీచర్ మొత్తం ఫుడ్ కానీ మొత్తం మళ్ళీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం పేరెంట్స్ కన్నా ఎక్కువగా చాలా బాగా నచ్చింది. మిగతా ఎవరైనా జూనియర్స్ అయినా సరే నా ఇచ్చే మంచి సజెషన్ ఏంటంటే, ఎవరైనా సరే హ్యాపీగా ఈ కాలేజీలో జాయిన్ అయ్యి హాయిగా చదువుకొని మంచి ఉన్నత శిఖరాలకు చేరాలని అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కాలేజీలో మా పాప డే స్కాలర్గా వస్తుంది. జూనియర్ ఇంటర్ స్టడీ ఫ్యాకల్టీ మాత్రం చాలా బాగుంది. వెరీ గుడ్ ఫ్యాకల్టీ. లెక్చరర్స్ అంతా చాలా బాగా టీచ్ చేస్తారు. ప్రతిదీ చాలా కేర్ఫుల్గా టీచ్ చేస్తారు. థ్యాంక్ యూ. భాగ్యనగర్ క్యాంపస్లో ఉంటాడు. ఆ క్యాంపస్లో ప్రిన్సిపల్ సార్ కానివ్వండి, మేడమ్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లలతో బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. చైర్మన్ సార్కి, పల్లి మేడం గారికి, వాసు సార్కి, ప్రిన్సిపల్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాం. కాలేజీ వరకు చాలా బాగుంది, నాకు చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్.